నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఈ మధ్యకాలంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి. కొత్త కొత్త పార్టీలు, కొత్త కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తున్నారు. అయితే దాంట్లో భాగంగా నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పార్టీలు అవసరమా? ఓ దశలో అవసరం లేదు, మరో దశలో అవసరం అంటూ కొంతమంది విశ్లేషకులు వాదిస్తున్న వాదన. అయితే నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద మనుషుల ఒప్పందం నుండి మొదలుకొని అది 1950-56 వరకు, అప్పటి నుంచి మొదలుకొని ఆ తర్వాత 1969 కావచ్చు, ఆ తర్వాత 2001 నుంచి 14 వరకు కావచ్చు, లేదా 2014 నుంచి స్టిల్ ఇప్పటికీ అంటే 2026 వరకు కావచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పార్టీలు, ఉద్యమం కోసం పుట్టిన పార్టీలు ఉన్నాయి, వ్యక్తులను డ్యామేజ్ చేయడం కోసం పుట్టిన పార్టీలు ఉన్నాయి, రాజకీయ ఓటు బ్యాంకును చీల్చడానికి పుట్టిన పార్టీలు ఉన్నాయి. ఇలా రకరకాల పార్టీలు కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి అన్నీ సక్సెస్ అయితాయా? కావు. ఎవరైతే నాయకత్వాన్ని పగడ్బందీగా పవర్ఫుల్గా ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో తెలంగాణలో గతంలో చాలా పార్టీలు వచ్చాయండి. నేను ఒక్కొక్క పార్టీని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీది ఇది చూడండి. ఎందుకంటే తెలంగాణ పేరుతో వచ్చిన కొన్ని పార్టీలన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇది తెలంగాణ సమాజానికి చెప్పాలి, తెలియచేయాలి. నిజం మీ కళ్ళ ముందు ఉంచుతా. ఖచ్చితంగా కూడా నిజాన్ని మీ కళ్ళ ముందు ఉంచాలనే బాధ్యతతోని నేను కొన్ని అంశాలు తెర మీద తీసుకొచ్చిన. తెలంగాణ పేరుతో వచ్చిన కొన్ని పార్టీలు మీ అందరికీ తెలుసు. రాష్ట్ర రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవేందర్ గౌడ్ అంటే మంచి గట్టి చరిష్మా ఉన్న నేత, మంచి ఫాలోవర్ ఉన్న నేత. ఇప్పుడు చరిత్రలో ఏమైపోయారో మీరందరూ కూడా గ్రహించాలి. నవ తెలంగాణ పార్టీని దేవేంద్ర గౌడ్కు సంబంధించి పార్టీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు మాత్రమే నడిచింది, కొన్ని నెలల పాటు మాత్రమే నడిచింది. ఆ తర్వాత ముగింపు కూడా పలికేళ్ళు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశమా, లేదా ఆంధ్ర పెత్తందారు వ్యవస్థను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలా, లేదా రాజకీయంగా పూర్తి స్థాయిలో వీళ్ళ ఎదుగుదల కోసమా అనేది మీరే డిసైడ్ గారి. నేను పార్టీలు ఆ నేతల పేర్లు చెప్తా. దాని తర్వాత తెలంగాణ జనసమితి, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన పార్టీ. ఎందుకంటే కేసీఆర్కి అల్టిమేట్ ఏదీ లేదు. అటు భారతీయ జనతా పార్టీ సైలెన్స్, అటు కాంగ్రెస్ పార్టీ సైలెన్స్, ఇటు కమ్యూనిస్టులు కూడా సైలెన్స్. ఎందుకంటే పరిపాలన అద్భుతం కాబట్టే ఆల్ సైలెన్స్. సో ఇలాంటి సందర్భాలలో తన యొక్క ఎదుగుదల కోసం కావచ్చు, తన ఉనికిని చాటుకోవడం కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ జనసమితి. దాని తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా కొనసాగి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా బీసీ నినాదం, ఒక్కొక్క దశలో ఒక్కొక్క నినాదాన్ని అంటే 7200 అని, తర్వాత బీసీ నినాదం, తర్వాత ఎస్సీ నినాదం, ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీన్మార్ మల్లన్న కూడా పెట్టిండు. అది ప్రజలలో ఏ విధంగా ఉందో మీకు తెలుసు. తర్వాత తెలంగాణ సాధన సమితి, ఇది ఆల నరేంద్ర గారు పెట్టిన పార్టీ. ఈ ఆల నరేంద్ర గారు పెట్టిన ఈ పార్టీ తెలంగాణలో ఒక రకమైన వేవ్ తీసుకొచ్చింది, ముఖ్యంగా నల్గొండకు సంబంధించి. ఆ తర్వాత తెలంగాణ ఇంటి పార్టీ మీ అందరికీ తెలుసు. చెరుకు సుధాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన మీద పీడీ యాక్ట్ అమలు చేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పోరాటం చేసిన వ్యక్తి చెరుకు సుధాకర్. తెలంగాణ ఇంటి పార్టీ పెట్టిన తర్వాత అదేమైందో కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ఇది గద్దర్ పార్టీ. గద్దర్కు సంబంధించి రాజకీయంగా లేదా ఏదో ఒక దశలో పోరాటం చేయాలని పెట్టిన పార్టీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, గద్దర్కు సంబంధించి. దాని తర్వాత తెలంగాణ నగర సమితి, ఇది నాగం జనార్దన్కు సంబంధించి పెట్టిన పార్టీ. మీ అందరికీ తెలియాల్సిన విషయం, ఇది నాగం జనార్దన్ పెట్టిలు. దాని తర్వాత తెలంగాణ రక్షణ సమితి డాక్టర్ రాజేశ్వరరావుకు సంబంధించి. దాని తర్వాత తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇది విమలక్క పార్టీకి సంబంధించి. అంటే పార్టీలు ఎలా పుట్టాయో చూడండి. ఆ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఇది షర్మిల పార్టీ. తెలంగాణ రాష్ట్ర సేన, ఇది కవితకు సంబంధించిన పార్టీ. ఒకసారి ఇవన్నీ కూడా కేసీఆర్ మీద కోపంతో వచ్చిన పార్టీలు. ఇవన్నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద కోపంతో వచ్చిన పార్టీలు. ఇవన్నీ ఒకటి నవ తెలంగాణ పార్టీ, ఒకటి రెండోది తల్లి తెలంగాణ పార్టీ, మూడోది తెలంగాణ జనసమితి, నాలుగోది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఐదోది తెలంగాణ సాధన సమితి, ఆరోది తెలంగాణ ఇంటి పార్టీ, ఏడోది తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ఎనిమిదోది తెలంగాణ నగర, దాంతోపాటు 9వ తెలంగాణ రక్షణ సమితి, 10వ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్,
11 వచ్చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, దాని తర్వాత 12వది తెలంగాణ రాష్ట్ర సేన. అంటే డజన్ పార్టీలు తెలంగాణలో వచ్చినాయి. ఈ డజన్ పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో దేనికోసం, ఏ నినాదం కోసం పనిచేసేది వీళ్ళంతా? మీరు చరిత్రను ఎప్పుడూ కూడా మనం తుడిపివేయలేం. చరిత్ర సజీవమైన సాక్ష్యాలు. చరిత్రలో చాలా వరకు కూడా అన్నీ చాలా స్పష్టంగా కూడా కనబడతాయి. మరి ఇలాంటి పార్టీలు చాలా పుట్టుకొచ్చాయి కదా. ఆ పుట్టుకొచ్చిన పార్టీలకు సంబంధించిన ప్రాబల్యం ఏంటి? వాటి భవిష్యత్తు ఏంటి? వాటి గమ్యం ఏంటి? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, లేదా అధికారంలోకి రావాలనే ఆలోచన, స్వార్థం కావచ్చు, నేనే ముఖ్యమంత్రి అనే కావాలంటూ పుట్టిన పార్టీలు ఇవన్నీ కూడా తెలంగాణలో దాదాపుగా డజన్ పార్టీలు కూడా కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు మీద మాత్రం వెలిసిన పార్టీలు. వీటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, లేదా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా? ఓ అమ్మాయి ఇట్లా రామ్మ అంటే ఇట్లా వచ్చి ఏదో సినిమాలగాక అమ్మాయి ఇట్లా వచ్చి కనబడిపో అంటే పెళ్లి సూపులప్పుడు ఇట్లా బుర్రను వచ్చి వెళ్ళిపోతుంది కదా. సేమ్ గట్లనే అయిపోయినాయి ఈ పార్టీలన్నీ. లేకపోతే ఇంకా మన భాషలు చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలల్లో ఏంది చెరువుల కానో లేదా సముద్రాల కానో లేకపోతే నీళ్ళు ఎక్కువ ఉన్న చోట ఇట్లా ఏది రాయేస్తే బుడుగున మునుగుతుంది చూడు, గట్లా మునిగిపోయినాయి. సో నేనేమంటున్నానంటే కేసీఆర్ మీద కోపంతో పార్టీలు కాదు, ఈ డజన్ పార్టీలు కూడా వివిధ దశలలో కేసీఆర్కు అగనెస్ట్గా పెట్టిన పార్టీలు. కానీ ఉద్యమ పంద అయినా, ఉద్యమ ఆలోచన అయినా, ఉద్యమ ఎజెండా అయినా, ఉద్యమ భావమైనా, దాని సందర్భమైనా ప్రజలకు వివరించాలి. ఎస్, మా పార్టీ ఇది దీనికోసం పనిచేస్తుంది, దీని లక్ష్యం ఇది, దీని ఆశయం ఇది, నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నది, కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే పార్టీ ఏర్పడింది తప్ప మరే ఉద్దేశంతో ఎప్పుడూ పార్టీ అది నడవలే. మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే సాల్రబై అన్నాడు కేసీఆర్. ఎందుకంటే అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ కానీ, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, సెంట్రల్లో ఉన్న నేతలు కానీ, స్టేట్లో ఉన్న నేతలు కానీ అనేక మంది వివిధ సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కేసీఆర్ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కేసీఆర్కు సంబంధించిన ఎజెండా నినాదం ఒకటే ఉండే, మా తెలంగాణ రావాలి, మా తెలంగాణ వస్తే చాలు, మా తెలంగాణ వస్తే మేము బాగుపడతాం గంతే. ఆ నినాదంతో ఏర్పడి ఆ ఉద్యమాన్ని ఎట్లా నిరసనలు చేసేలు, రాస్తోరోకో చేసేలు, వంట వార్పు చేసేలు, బంధు పెట్టిలు, దాని తర్వాత సబ్బండ వర్గాలను ఏకం చేసేలు, దాని తర్వాత మీటింగ్లు పెట్టిలు, గర్జనలు పెట్టిలు, సింహ గర్జనలు పెట్టిలు, దాని తర్వాత బంధువులు చేసిలు, ప్రశాంత బంధు, ఆఖరికి ఉరితాళ్లను కూడా ముద్దాడిలు, ఆఖరికి మన భాషలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో కూడా ఎంతటికైనా అంటే ప్రాణం పోయినా పర్వాలేదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసారు. సో ఈ డజన్ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, భవిష్యత్తులో వచ్చే పార్టీలు కానీ, ఉన్న పార్టీలు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాయని తెలంగాణ సమాజం కొంచెం డెప్త్గా ఆలోచించాలి. పార్టీ ఎజెండా ప్రజల పక్షం, అది ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఈరోజు డిజిటల్ మీడియా చాలా ఫాస్ట్ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా 12 పార్టీలు కూడా మీరు అందరు చూసిళ్ళు. మరీ ముఖ్యంగానైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన పార్టీలే 4 దాకున్నాయి. అంతమంది ఉద్యమంలో కేసీఆర్ని ఏదో రకంగా ఢీకొట్టాలని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పెట్టించిన పార్టీలు మరో 1/2 డజన్ వరకు ఉంటాయి. అంటే కాబట్టి తెలంగాణ సమాజం చాలా క్లారిటీగా కూడా ఆలోచించండి. ఎవరైనా నేత ఒక పార్టీ పెడితే అది ఏ విధంగా పోతుంది, దాని ఆలోచన విధి విధానాన్ని కూడా మనందరం కూడా వేచి చూడాలి. సో ఈ డజన్ పార్టీలు అయిపోయినాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీలు కానీ, ఉన్న పార్టీలు కానీ ప్రజల కోసం ఏం చేస్తాయనేది మనం కూడా వేచి చూద్దాం.